మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు, ఆనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మనం ఆయుర్వేద ప్రచారము అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈవేళ లివర్ గురించి చెప్పుకుందాం. అసలు మన శరీరాన్ని నిలబెట్టి కాపాడేది, శరీరంలోకి ఏదైనా మన నోటి ద్వారా ఏదైతే చేరితే దాన్ని ప్రాసెస్ చేసి అన్ని అవయవాలకి రక్తం ద్వారా సప్లై చేసేది, గ్యాస్ ట్రబుల్, అరుగుదల ఇలాంటి వాటినన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించేది, శరీరానికి బలాన్ని కలిగించేది లివర్, ఈ కాలేయం. ఈ లివర్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం వల్లే ఇవాళ చాలా సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే అసలు మనమే లివర్ని పాడు చేస్తున్నాం. లివర్కి రికవరీ చేసుకునే విధానం చాలా బాగా ఉంటుంది అన్ని అవయవాల కంటే, కానీ దాన్ని మనం డ్యామేజ్ చేస్తున్నాం. ఆల్కహాల్ తీసుకుంటారు, 72 గంటల వరకు లివర్ కోలుకోలేదు. అలాగే సిగరెట్ అలవాట్లు, ఇలాంటివన్నీ విషాలన్నీ బాడీలోకి వెళ్ళిపోతే వాటిని ప్రాసెస్ చేయడానికి చాలా బాధపడుతుంది. అలాగే మినరల్ వాటరు, జంక్ ఫుడ్స్, బయట రెస్టారెంట్స్, హోటల్స్లో రోడ్లు ఎమ్మటి ఎక్కడ పడితే అక్కడ తినటం, ఈ ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా లివర్ని డ్యామేజ్ చేసేవే. ఇవన్నీ చేయటం వల్ల లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాని లివర్ ఫంక్షన్ తగ్గిపోతుంది. చూడండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని బయట చేస్తున్నారు, దాని సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా ఏమవుతుంది, షుగర్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, డైజెషన్ అవ్వదు, మలబద్ధకం వస్తుంది, బాడీ ఎసిడిక్గా తయారవుతూ ఉంటుంది. శరీరంలో వచ్చే అన్ని సమస్యలకి ఫస్ట్ లివరే కారణం. దాన్ని మనం పాడు చేయడం వల్లే, దానివల్ల కాదు. దాని తప్పేం లేదు, మనమే పాడు చేస్తున్నాం. కాబట్టి మన శరీరంలోకి ఏమేమి పంపించాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, కెమికల్ ఫుడ్స్ తగ్గించేసేయాలి, జంక్ ఫుడ్స్ తగ్గించేయాలి, ఆల్కహాల్ లాంటివి అలవాట్లన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేసేయండి, మంచి శుభ్రంగా మంచి తిండి తినండి, లివర్ కోలుకుంటుంది, తన బాడీని తనే రక్షించుకుంటుంది. ఈ మధ్య స్కిన్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడైనా మీరు చూడండి, స్కిన్ డాక్టర్ల దగ్గర జనం కుప్పలుగా ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు? లివర్ పాడు చేసుకోవడం వల్ల, మీరు చేసే అలవాట్ల వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి అది కరెక్ట్గా పనిచేయకపోతే బాడీలో ఏ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయదు. ఆటోమేటిక్గా చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి. రక్తంలో దోషం పెరిగి టాక్సిన్స్ రక్తంలో పెరిగినప్పుడు అవన్నీ కూడా చర్మం మీదకి చేరుస్తుంది బ్లడ్. చర్మం మీద దురదలు రావటం, నల్ల మచ్చలు రావటం, అలాగే ఇక చిన్నగా మొదలవుతాయి, జుట్టు రాలిపోవటము, గోళ్ళు ఆరోగ్యం తగ్గిపోయి గోళ్ళు కూడా కొంచెం పగిలిపోవటము, లేకపోతే గీతలు పడిపోవడం, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణమైంది లివర్. మనం ఆ లివర్ని బాగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఇక ఈ షుగర్ లాంటి జబ్బులు, అరుగుదల సమస్యలు, చర్మ వ్యాధులు, తిన్నది ఒంటికి పట్టకపోవటం. తిన్నది ఒంటికి పట్టాలంటే అవన్నీ కూడా బాగా అరిగి మనకి ఎనర్జీగా మారి మన శరీరానికి పట్టాలి. ఆ సిస్టమ్ని దెబ్బతీస్తున్నాయి మిగతా మన ఆహారపు అలవాట్లు, కెమికల్ ఫుడ్స్. కాబట్టి మనం లివర్ని బాగా కాపాడుకుంటే మనకి ఇట్లాంటి చాలా సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఆ లివర్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఇవాళ హెపటైటిస్ బి-సి లాంటి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి అంటే కారణం కూడా ఇదే కారణం. నేను ఇప్పుడు దాకా చెప్పిన ఆహార నియమాలు పాటించకపోవడం, మంచి ఆహారాలు తీసుకోకపోవడం, వీటి వల్ల లివర్ అనేది ఇలాంటి మాల్ ఫంక్షన్ చేస్తుంది. కాబట్టి లివర్ని మనం బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? లివర్ బాగు చేసుకోవాలంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది చేదు పదార్థాలు దానికి పంపించాలి. చేదు పదార్థాలు అంటే ఏంటి? ఆహారాల్లోకి వచ్చేసరికి కాకరకాయలు, అలాగే పొట్లకాయ, చేదు లేకపోయినప్పుడు పొట్లకాయలు, ఇట్లాంటి ఆహారాలు లివర్ని చాలా వరకు బాగు చేస్తాయి. అలాగే సి విటమిన్, పులుపు సంబంధించిన పదార్థాలు, ఇవన్నీ కూడా లివర్ని బాగు చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి మనకి. మనం అదే వైద్యంలోకి వచ్చేసరికి లివర్ బాగుండాలంటే వేపాకులు, నేరేడు గింజల చూర్ణాలు, కాకరకాయ చూర్ణాలు, ఇట్లాంటివి మన ఆహారంలో ఇస్తే బాగుపడుతుంది, లివర్కి కావాల్సిన డ్యామేజ్ తగ్గుతుంది. అలాగే ఇంకా కొన్ని మూలికలు ఉన్నాయి, కట్టుకి అంటారు, కటుక రోహిణి, కుట్కి అని కూడా అంటూ ఉంటారు. ఈ మూలిక కూడా లివర్ని చాలా బాగా ఫంక్షన్ చేపిస్తుంది, వేపాకులు. అదే షుగర్ ఉన్న వాళ్ళైతే పొడపత్రి ఆకు, నేరేడు గింజలు, బిర్యానీ ఆకు, ఇలాంటివి కూడా చేర్చుకోవాలి ఈ పౌడర్లో.
ఇవన్నీ సమానంగా తీసుకొని ఒక చెంచా ఉదయం సాయంత్రం తీసుకొని గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే లివర్ అనేది తనకి తాను రికవరీ చేసుకొని ఫంక్షన్ బాగా చేస్తుంది, లివర్ బాగా పనిచేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ ట్రబుల్స్ తగ్గుతూ ఉంటాయి, మలబద్ధకాలు తగ్గుతూ ఉంటాయి, ఈ శరీరంలో చర్మ వ్యాధులు ఉన్నాయి అవన్నీ కూడా తగ్గిపోయి తలనొప్పులు తగ్గుతాయి, చర్మం నల్లబడుతుంది. చాలామందికి టాక్సిన్స్ ఎక్కువైతే బ్లడ్లో మెడ దగ్గర, చేతుల దగ్గర, సంకల్లో నల్లగా ప్యాచుల్లాగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ రావడానికి చర్మ వ్యాధులకు కారణం ఏంటంటే లివర్ ఫంక్షన్ కరెక్ట్ లేకపోతే. నేను చెప్పిన మూలికలు వాడే వాళ్ళకి, చెప్పిన ఆహార నియమాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా లివర్ రికవరీ అయ్యి ఇలాంటి సమస్యలు మొత్తం కంప్లీట్గా పోతాయి. అలాగే ఇంకా అదర్ డిసీజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఇలాంటి డిసీజెస్ ఎక్కువగా వస్తుంటాయి, చర్మ వ్యాధులు. కాబట్టి వాళ్ళు కూడా ఈ మూలికలకు సంబంధించిన కాంబినేషన్ తీసుకుంటే కూడా మీ ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అలాగే విటమిన్ సి కూడా బాగా వాడుకోవాలి, దానివల్ల లివర్కు తొందరగా కోలుకుంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ మూలికలు వాడుకోండి, ప్రశాంతంగా ఉండండి, మీ ఆరోగ్యాలు బాగు చేసుకోండి. నమస్కారం.